ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా 5వ కీర్తన 12వ వచనము చదువుకుందాం. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదువు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. దావీదు ఉదయకాలంలో ప్రార్థన చేస్తున్నాడు. మనకు ఒక ఉదాహరణగా ఈ ప్రార్థన ఉంది. ఉదయకాలమున దేవుడిని ఎలా గోజాడుతున్నాడంటే, తన శత్రువులు ఎక్కువయ్యి తన శత్రువుల దగ్గర నుంచి తను ఎదుర్కొంటున్న సమస్యలు దేవుని ఎదుట విన్నవించుకుంటూ చివరిలో దేవునికి కృతజ్ఞతగా చెప్తూ, దేవునికి ఆయన మాత్రమే దిక్కు. దేవా, నీవు తప్పితే ఇంకెవరు నా ప్రార్థన వింటారు? నీవు తప్పితే నీతిమంతులను ఎవరు ఆశీర్వదిస్తారు? ఎవరు నీతిమంతులని పట్టించుకోరు అని ప్రార్థన చేస్తూ, దేవుని ఎదుట మనం ఎవరూ కూడా నీతిమంతులుగా తీర్చబడలేము. కేవలం ఆయనను ప్రేమించేవారిని, యేసుని ప్రేమించేవారు మాత్రమే దేవుని ఎదుట నీతిమంతులుగా కన్సిడర్ చేయబడతారు. ఈ నీతిమంతులు నువ్వు తప్పితే ఎవరు ఆశీర్వదిస్తారు దేవా? ఎవరు ఈ లోకంలో పట్టించుకోరు. మరి మమ్మల్ని కేడెములాగా, ఎలాగైతే బుల్లెట్ ప్రూఫ్ లాగా బాడీ చుట్టూ ఒక కవర్ వేసుకుంటామో, మరి యోబు సంఘటనలో దేవుడు చెప్తాడు, యోబు చుట్టూ కంచె ఉన్నది, నువ్వు టచ్ చేయడానికి వీలు లేదని సాతానుతో దేవుడు చెప్పినట్లుగా, అలాగా నువ్వు మమ్మల్ని కప్పుతావు, మేము ఉల్లసిస్తాము. దేవుడి ఎదుట దావీదుకి ఉన్న విశ్వాసం ఇది. కంపల్సరీ మేము నిన్ను గురించి ఉల్లసిస్తాము. ఎందుకంటే నువ్వు యెహోవా, నువ్వు ప్రార్థన విడి మాకు ప్రార్థన జవాబు ఇచ్చే దేవుడవు అని దావీదు మన ఎదుట ఒక మంచి ఉదాహరణ ఆయన ప్రార్థన పెడుతున్నాడు. వినేవాడు, మనకు సమాధానం ఇచ్చేవాడుకి మాత్రమే ప్రార్థన చేయాలి. ఆయన ఎదుట మరి నీతిమంతులుగా లేని మనల్ని నీతిమంతులుగా చేశాడు, ఉల్లసింప చేస్తాడు అని కూడా దావీదు గ్రహించాడు. కాబట్టి మన ఎదుట ఉంచాడు ఇటువంటి ఎగ్జాంపుల్. కాబట్టి దేవుని ప్రేమిద్దాం. ఆయన మనకి ఇచ్చే గొప్ప బహుమానాలు మన చుట్టూ ఎలాగైతే కంచి వేసి భద్రం చేశాడో అది గ్రహించి దేవుని స్తుతిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, నీ ఎదుట ప్రభా ఎంతోమంది శత్రువులు, ఎంతోమంది బాధలు ఉన్నవన్నీ మీ ఎదుటగా మా సమస్యలు పెడుతున్నాం ప్రభా. మా సమస్యల్లో నుంచి విడిపించగలిగిన వాడు నీవు మాత్రమే ప్రభా. ఈ లోకంలో ఎవరు కూడా ప్రభా మా ప్రార్థన విని మాకు జవాబు ఇవ్వలేరు నాయన. నీవు మాత్రమే మా సమస్యలన్నిటిలోంచి తొలగించి ప్రభా మా కేడముగా, మా కాపుదల దయచేసి నీ ఎదుట ఉల్లసించే దినంగా ఈరోజు చేయమని ఘనత మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.